అయితే ఇక్కడ గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి కేసులు మొదటి నుంచి ఏది చూసినా ఏది కొసలల, ఏది కొలికిరాల, కథ కంచికి చేరల. అది పరిటాల రవి హత్య కేసు తీసుకున్నా, అక్రమాస్తుల కేసు తీసుకున్నా, మొన్నటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి, మధ్యలో చాలా ఉన్నాయి. ఇప్పుడు దీంతో ఈ లిక్కర్ది ఒకటే ఉన్నాయి, కానీ ఇప్పుడు గత ఆయన 5 ఏళ్ల పాలనలో ఇంకా తవ్వితే చాలా ఉన్నాయి, అవన్నీ రావాల్సిన ఇది కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి దేంట్లోనూ శిక్ష పడలేదు, కోర్టుకు కూడా మీరు ఇందాక అన్నారు కోర్టుకే వెళ్ళట్లేదు అని. భారతదేశంలో ఎవడు ఉండుండడు బహుశా ఇన్ని సంవత్సరాలుగా కోర్టుకి వాయిదాలకు కూడా వెళ్లకుండా ఉన్నాడు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ విషయంలో ఎంత నేర ప్రపంచం ఆయన చుట్టూ అండగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఇది మేనేజ్ చేస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? టెంటికల్స్ చాలా పెద్దవండి, చేతులు చాలా పొడవు, అవి చాలా దూరం వరకు ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు చూడండి, ఆయన సహభాగస్వామి ఎవరు, మన గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడినా గాని వారం రోజులు కూడా జైల్లో ఉండలే, బయటకు వచ్చేసినాడు. అవును. ఆ తర్వాత అవినాష్ రెడ్డి, అతను నేరంలో అతను భాగస్వామి ఉంది, అతనే మొత్తం కేంద్ర బిందువు అనేటువంటి సిబిఐ చెబుతూ ఉన్నా ఇంతవరకు అరెస్ట్ కాలే అతను. అంటే తను ఒక్కడే కాదు, తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఈ గ్యాంగ్ ఇది అన్ని విధాలా ఆరితేరినటువంటి గ్యాంగ్ ఏమనిపిస్తుంది నాకు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ వాసుదేవరెడ్డి మొత్తం అసలు కారకుడు. అతను ఎక్కడి నుంచో డిప్యూషన్ మీద వచ్చి ఇక్కడ వచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే ఒక అధికారిగా ఎంత దుర్మార్గుడండి. ఎంత ముఖ్యమంత్రి చెప్తే మాత్రం ఇట్లాంటివన్నీ చేస్తారా? వాసుదేవరెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటే న్యాయ వ్యవస్థ. అంతెందుకు సార్, ధనంజయ రెడ్డి బయటకు వచ్చా, కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చా, లేకుంటే ఆ గోవిందమ్మ బయటకు వచ్చా, ఏమంటారు దీనికి? విజయసాయి రెడ్డి బయటనే ఉండే, అంతే కదా. అసలు పాలసీ రూపకర్తల్లో ఆయన ఒకడు కదా. ఆయన ఏదో రెండు సార్లు విచారణకు వచ్చేసి నలుగురు మీద 4 మాటలు చెప్పాడు. మాటలంటే వీళ్ళు పలానా వాళ్ళు కీలకమని, కానీ ఆయన కూడా కీలకమనే విషయం ఆయన చెప్పలేదు, వీళ్ళు అడగట్లేదు. పాలసీ రూపకర్త కాదు, ఫైనాన్స్ కూడా ఇప్పించాడు కదా 100 కోట్లు. మరి చెప్పాడు నేనే ఇప్పించానని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఎవరి దగ్గర 10 కోట్లు సినిమా పెట్టుబడి పెట్టాడని వాడిని పట్టుకొస్తున్నారు, కానీ 100 కోట్లు ఇప్పించడం వదిలేస్తే అదే ఇటువంటివి చిన్న చిన్న చిలకొట్టుట్లు ఉంటాయి. కాబట్టి నేను మనవి చేసేది ఏమంటే సార్, ఇది ఏదో ఆరోపణలు చేయడం కోసము లేదా వాళ్ళు ఇట్లా డబ్బులు తిన్నారు అది చెప్పడం కోసం వాడుకోదలుచుకుంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సీరియస్ గా, ఎందుకంటే పని భారం ఎక్కువైంది అనుకుంటే అవసరమైతే సిట్టుకు ఇంకా ఎవరినైనా ఒకరిద్దరు ఆఫీసర్స్, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తోడు చేసినా సరే ఇది లాగకూడదండి, ఇది లాగకూడదు. ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈడీ అండ్ సిట్టు కోఆర్డినేట్ చేసుకొని, ఈడీ ఇప్పుడు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఆ వైపుగా ఆలోచిస్తుందో, సిట్టు ఆర్థిక అవినీతి విషయాలు ఆలోచిస్తుందో, ఈ రెండు కలుసుకొని వీలైన తొందరలో ఒక లాజికల్ ఎండ్కు కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ కావాలి. ఇప్పుడు ఈ డబ్బులు సార్, అనిల్ రెడ్డి అనేటువంటి వాడు దీంట్లో ఉన్నాడు అని ఫ్రమ్ ది బిగినింగ్ అండి, వైసీపీ గవర్నమెంట్ బిగినింగ్ లో ఈ పాలసీ పెట్టినప్పటి నుంచి అందరూ అనుకుంటున్నారు. సరే మొన్న వచ్చింది ఆ పేరు. ఈ అనిల్ రెడ్డి అనేటువంటి అతను సౌత్ ఆఫ్రికాలో చాలా పెద్ద ఎత్తున ఈ వ్యాపారంలో ఉన్నాడు అని. సౌత్ ఆఫ్రికాలో కేవలం అనిల్ రెడ్డి మాత్రమే కాదు, వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎలా మంచిగా వ్యాపారం చేసుకుంటే మనం నిందించాల్సిన పని లేదు. కానీ ఇవన్నీ కూడా బయటికి రావాలండి. అధికారం ఎందుకోసం అంటే అధికారం కొల్లగొట్టడం కోసం, అధికారాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం అనేది ఉండకూడదు. అధికారం ప్రజాసేవ కోసం ఉండాలా. అందుకోసం ఎవడైతే దోచుకున్నాడో, ఎవరైతే ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినాడో, స్వార్జితం చేసుకున్నాడో, ఆస్తులు సంపాదిస్తున్నాడో అటువంటి వాళ్ళని బుక్ లో తీసుకుని వచ్చి మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరైనా కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఆ రకంగా నిష్పక్షపాతంగా వీళ్ళని తొందరలో తేలాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు.
ఈడీ మరి వాళ్ళ కన్విక్షన్ రేటు 2.2% ఏదో ఉందండి. అయితే సతాయిస్తారు బాగా, ముందు జైల్లో పెడతారు, నెలల తరబడి ఉంటుంది. 10% ఇది ఏమైనా కావచ్చు, కనీసం ఆ పనన్నా చేయమనండి. కాబట్టి ఈడీ అండ్ సిట్ కోఆర్డినేట్ చేసుకొని ఇంకా లాక్కుంటే ఇప్పుడు బెయిల్ అందరికి వస్తాయనుకోండి, ఏం విచారం చేస్తారండి వీళ్ళు? కాబట్టి ఈ బెయిల్ రాకుండా కఠినమైన, ఇప్పుడు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇస్తుందని అక్కడ గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటాడు కదా, గ్రహించలేకపోతాడండి. అంటే అక్కడ కూడా మరి ఏం ప్రమేయం ఉందో. ఇప్పుడు గాలి జనారెడ్డి బెయిల్ కోసం జడ్జినే కరప్ట్ చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్ జడ్జి లో. గారు కాబట్టి ఆత్మహత్య ఇవన్నీ కూడా చేసుకున్నాడు కదా. చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించి తగిన ముందు జాగ్రత్తలు తీసుకొని దోషుల్ని ఏ ఒక్కరిని మినహాయించకుండా బుక్ లో తీసుకొని వచ్చి ప్రజల ముందు దోషుల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది మాత్రం నేను చెప్పగలను. చూద్దాం ఈడీ